హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివాయ నమః ఓంకి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్, నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకుని ఫ్రెండ్స్. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. మీరు బరువు పెరిగిపోతున్నారా? గుట్ట ఉన్నా కరిగిపోవలసిందే. వెల్లుల్లితో బరువు తగ్గడం చాలా సులభం. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. వెల్లుల్లి ప్రతి వంటగదిలో ఉంటుంది. వెల్లుల్లిలో ఔషధ గుణాలతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. అందుకే చాలా మంది ఆరోగ్యానికి మేలు చేసే వెల్లుల్లిని పచ్చిగా తింటారు. అయితే వెల్లుల్లి బరువు తగ్గడానికి కూడా బాగా ఉపయోగపడుతుందన్నారు ఆయుర్వేద నిపుణులు. వెల్లుల్లి ప్రతి వంటగదిలో ఉంటుంది. వెల్లుల్లిలో ఔషధ గుణాలతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. అందుకే చాలా మంది ఆరోగ్యానికి మేలు చేసే వెల్లుల్లిని పచ్చిగా తింటారు. అయితే వెల్లుల్లి బరువు తగ్గడానికి కూడా బాగా ఉపయోగపడుతుందంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఇది బరువు తగ్గడానికి గొప్ప ఔషధంగా పనిచేస్తుందని, బెల్లీ ఫ్యాట్ సమస్యను దూరం చేస్తుందని చెబుతున్నారు. కావున బరువు తగ్గడానికి వెల్లుల్లిని ఎలా తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రోగ నిరోధక శక్తి. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది. అందుకే ఉదయాన్నే వెల్లుల్లిపాయలు తిన్నా లేదా దాని రసం కొంచెం తాగినా ఆరోగ్యంగా ఉంటారు. గుండె ఆరోగ్యం. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే ఉదయాన్నే పరగడుపున వెల్లుల్లి నీటిని తాగడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి వెల్లుల్లిలోని కొన్ని లక్షణాలు చెడు కొవ్వులను కరిగించడంలో సహాయపడతాయి. ప్రతిరోజు ఉదయాన్నే గార్లిక్ వాటర్ తాగడం వల్ల ఆరోగ్యకరమైన బరువును మెయింటైన్ చేయడంలో సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యం. వెల్లుల్లిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని రక్షిస్తాయి. ఇది చర్మంపై ముడతలను నివారిస్తుంది. ఇంకా అలర్జీలను దరిచేరనివ్వకుండా ఆరోగ్యంగా ఉంచుతుంది. వెల్లుల్లిని ఎలా ఉపయోగించాలి? ఉదయాన్నే పచ్చి వెల్లుల్లి రెబ్బలను రెండింటినీ తినవచ్చు, లేదా గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, వెల్లుల్లి కలిపిన నీటిని తాగవచ్చు. ఇలా చేయడం ద్వారా కాలక్రమేణా మీరు సులభంగా బరువు తగ్గవచ్చు. వెల్లుల్లి వేడి స్వభావం కలిగి ఉంటుంది. ఇది ఫ్యాట్ బర్నర్ గా పనిచేస్తుంది. అయితే వీటిని ఆహారం, సూప్ లాంటి వాటిలో ఉపయోగించి తీసుకోవచ్చు. చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే పెరుగులో ఇదొకటి కలిపి తింటే చాలు. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి మీరు కొన్ని హోమ్ రెమెడీస్ సహాయం తీసుకోవచ్చు. అటువంటి ఎఫెక్టివ్ హోమ్ రెమెడీస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రోజుల్లో సరైన ఆహారం తినకపోవడం, చెడు జీవనశైలి కారణంగా అధిక కొలెస్ట్రాల్ సమస్య చాలా సాధారణమైంది. కొలెస్ట్రాల్ నిజానికి మన శరీరంలో ఉండే మైనపు పదార్థం. ఇది శరీరం యొక్క పనితీరుకు అవసరం. మన శరీరంలో 2 రకాల కొలెస్ట్రాల్ ఉన్నాయి. ఒకటి మంచి కొలెస్ట్రాల్, మరొకటి చెడు కొలెస్ట్రాల్. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడు అది సిరంలో పేరుకుపోతుంది, ధమనులను అడ్డుకుంటుంది. ఇది స్ట్రోక్, గుండె నైపుణ్యం, గుండెపోటు వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అటువంటి పరిస్థితుల్లో శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడం చాలా ముఖ్యం. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను నియంత్రించడానికి మీరు మీ ఆహారం, జీవనశైలి మెరుగుపడాలి. ఇది కాకుండా కొన్ని ఇంటి నివారణల సహాయంతో శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గించవచ్చు. ఈ రోజు ఈ ఆర్టికల్లో అటువంటి ఎలెక్టివ్ హోమ్ రెమెడీని మీకు చెప్పబోతున్నాను. దీని ద్వారా మీరు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఈ హోమ్ రెమెడీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చెడ్డ కొలెస్ట్రాల్ను తగ్గించడానికి చియా గింజలను పెరుగులో కలిపి తినండి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి మీరు పెరుగుతో కలిపిన చియా గింజలను తినవచ్చు. వాస్తవానికి చియా గింజలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో, శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. దీని వినియోగం శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడంలో కూడా సహాయపడుతుంది. అదే సమయంలో ధమనులలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిని తగ్గించడంలో కూడా పెరుగు సహాయపడుతుంది.
అటువంటి పరిస్థితిలో పెరుగు, చియా గింజలను కలిపి తీసుకోవడం వల్ల అధిక కొలెస్ట్రాల్ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. అంతేకాదు ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. అధిక కొలెస్ట్రాల్లో పెరుగు, చియా విత్తనాలను ఎలా తీసుకోవాలి? శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడానికి 1 టీ స్పూన్ చియా గింజలను 1 గ్లాసు నీటిలో నానబెట్టి రాత్రంతా ఉంచాలి. ఈ గింజలను పెరుగులో కలిపి మరుసటి రోజు ఉదయం తినండి. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో దీన్ని తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంతో చాలా సహాయపడుతుంది. దీని రెగ్యులర్ వినియోగం బరువు తగ్గడానికి, రక్తంలో చక్కెర నియంత్రణలో కూడా సహాయపడుతుంది. ఫ్రెండ్స్, విన్నారుగా? ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.